హలో. ఇది ఇంకో ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లంలో చూడండి ఏమైంది, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ సిటీ పాపులేషన్ అబౌట్ 25 అంటే జనాభా 25 లక్షలు పైబడి అని చెప్పాడు. అంటే ఏంటిది, ఆల్రెడీ మనం గతంలో లెక్కన్నాం, ఇది కూడా అదే పర్పస్ చెందింది. ఇక్కడ శాలరీ చూడండి నెలకు ₹1,00,000 డిఎన్ఎస్ అలవెన్స్ నెలకి 10,000 అంటే ఏంటి, కరువు ఖర్చు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటే వినోద అలవెన్స్ ఎంత, 10,000 అట నెలకి. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటే అంటే ఎంటర్టైన్మెంట్ అంటే వినోద అలవెన్స్, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటే నగర పరిహార అలవెన్స్ అంటే ఉన్న పట్టణాన్ని బట్టి ఉద్యోగం చేసే ప్రాంతాన్ని బట్టి నెలకు ₹1,000 ఇస్తుందట. అలాగే మెడికల్ అలవెన్స్ సంవత్సరానికి ₹50,000. నెక్స్ట్ ఆరోది, ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ అన్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ ఈస్ ఫార్ విచ్ ఎంప్లాయ్ చార్జెస్ 5,000 per month. ఉద్యోగికి ఫర్నిచర్ లేని అన్ఫర్నిష్డ్ ఉపకరణాలు లేని గృహాన్ని ఇచ్చారట. అది చార్జెస్ ఎంత, నెలకి ₹5,000. ద ఫెయిర్ రెంట్ ఆఫ్ ద హౌస్ ఈస్ 2,40,000 per annum. సంవత్సరానికట యుక్తమైన అద్దె విలువ హౌస్ సంబంధించి 2,40,000 అన్నాడు. అంటే నెలకి 20,000 అవుతుంది. ద హౌస్ ఈస్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ అంటే యజమానికి సంబంధించిన హౌస్ అట అది. ఎస్యూమ్ పాపులేషన్ ఆఫ్ ఈస్ అబౌట్ 25 lakhs 2001 2001 జనాభా లెక్కల ప్రకారం అక్కడ జనాభా ప్రస్తుతం 25 లక్షలు పైబడి ఉందట. అంటే ఇందానే చెప్పాను, జనాభా ప్రాతిపదికన ఉచిత గృహ వసతి ఫ్రీ ర్యాంక్ అకామిడేషన్ 3 రకాలు అన్నాం. జనాభా 25 lakhs అబోవ్ అయితే ఎంత అన్నాను, 15% అన్నాను. శాలరీ మీద 50% కట్ చేయాలి. అలాగే 10 lakhs to 25 lakhs మధ్యలో ఉంటే 10% ఆన్ శాలరీ. అదే 10 lakhs బిలో గాని ఉంటే పాపులేషన్ 7.5 ఆన్ ఎంప్లాయీ శాలరీ అన్నాను. ఇక్కడ ఏమన్నాడు, జనాభా 25 lakhs అన్నాడు ఆల్రెడీ పైన. జనాభా ఎంత అన్నాడు ఆల్రెడీ, ఇక్కడ ఏమన్నాడమ్మా, జనాభా 25 lakhs అన్నాడు సిటీ కాంపన్సేటరీ అలవెన్స్. శాలరీ ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇక్కడ రాజ్ కుమార్ furnishes the following details of the salary income for the financial year 2019 and 20. Salary 1 lakh per month, DNS allowance 10,000 per month, entertainment allowance 10,000 per month, city compensatory allowance 1,000 per month, medical allowance 50,000 per annum. He is also provided with an unfurnished accommodation for which employees charges 5,000 per annum. అంటే ఉచిత గృహ వసతి యజమాని నెలకు ₹5,000 ఇచ్చాడట ఉద్యోగి. ద ఫెయిర్ రెంట్ ఆఫ్ హౌస్ ఈస్ 2,40,000 per annum. సంవత్సరం 2,40,000 ఫెయిర్ రెంట్ లేదు యుక్తమైన మనం అనుకుంటుంటాం. ఈ ఇల్లు మన అద్దెకిస్తే నెలకు 10,000 వస్తుంది అని అనుకుంటాం. కాకపోతే మనకు అందుకుండేది ఒక 8,000 ఎంత ఉండదు. అంటే మన అంచనా అంటమాట దాన్ని. అంటే సంవత్సరం 2,40,000 హౌస్ అని అనుకుంటున్నాడు అని చెప్పడం జరిగింది. ద హౌస్ ఈస్ ఓన్ బై ఎంప్లాయర్ అంటే యజమాని. ఎంప్లాయర్ అంటే ఎవరు, యజమాని అంటే కంపెనీ యజమాని. అంటే ఒక ఉద్యోగి పనిచేసే సంస్థది అంటే అది యజమాని సొంత హౌస్ అట్టది. ఎస్యూమ్ పాపులేషన్ ఆఫ్ ద అబౌట్ 25 lakhs. ఇక్కడ జనాభా 25 లక్షలు పైబడి ఉన్నారన్నట. ఏదన్నా ఎలాగ లెక్కేసి 2001 సెన్సస్ అన్నాడు. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు జనాభా అక్కడ ఎంత 25 లక్షలట, అబౌవ్ 20 లక్షలు పైబడి ఉన్నారట. ఇది సమ్మం. దేనికి, ఇది ఉచిత గృహ వసతి ఫ్రీ రెంట్ అకామిడేషన్ అంటే ఏంటి, ఉచిత గృహ వసతి. ఇంక 6వ పాయింట్లో చూడమ్మా, ఇది ఉచిత గృహ వసతి సంబంధించిన దాన్ని బట్టి ఒక లెక్క చేయమన్నాడు. ఓకేనండి. క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఫర్ ద అసెస్మెంట్ 2021 2027 సంబంధించి పన్ను నిర్ధారణ అసెస్మెంట్ ఏంటంటే పన్ను నిర్ధారణ సంవత్సరానికి జీతం నుండి ఆదాయం లెక్క కట్టమన్నాడు. ఈసారి మనం ఆ లెక్కకి సొల్యూషన్ చూద్దారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను మళ్ళీ కాలేజీలో చెప్పడం జరుగుద్ది. అప్పుడు మీరు నోట్స్ లో నీట్ గా నోట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ నేను ఉన్న సదుపాయం బట్టి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి అది మరి గమనించాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇది సొల్యూషన్ చూద్దారు. ఓకే చూడండి ఇక్కడ సొల్యూషన్. జీతం ఎంత అన్నాడు, నెలకి 1,000 లక్ష రూపాయలు అన్నాడు. ఇక్కడ చూడండి ఏ రాశాం, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ సాలరీ ఆఫ్ మిస్టర్ రాజ్ కుమార్ అసెస్మెంట్ 2021 అన్నాడు. అంటే అతని జీతానికి పన్ను ఏ విధంగా కడతాడన్న దాని వివరాలు ఇక్కడ లెక్క కింద చేయడం జరిగింది. శాలరీ ఇందాక ఎంత అన్నాడు, నెలకే జీతం ₹1,00,000 అన్నాడు. లక్ష అంటే 1,00,000 12 కరువు బత్యం డిఎన్ఎస్ ఎంత అన్నాడు, నెలకు 10,000 అన్నాడు. 10,000 × 12 కొడితే 1,20,000. వినోద అలవెన్స్ ఎంటర్టైన్మెంట్ అన్నాడు, నెలకు 10,000 అన్నాడు. ఇక్కడ ఎంత వేసాడు, 10,000 × 12 కొడితే 1,20,000 వచ్చింది. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటే అదే నగర పరిహార అలవెన్స్ అంటాడు. అతను ఉండే పెద్ద పట్టణం అయితే ఒకలాగా, మామూలు సిటీ అయితే ఒకలా, అలాగా కొంత ఇవ్వడం జరుగుతుంది. అది నెలకు ₹1,000 ఇస్తున్నారు అతనికి.
ఆ 1000 రూపాయలకి ఎంత కట్టాడు? 1000 ఇంటూ 12 12,000. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్. మెడికల్ అలవెన్స్ కింద అతనికి ఏడాదికి 50,000 ఇస్తున్నారట. 50,000 పర్ యానం అన్నాడు. అంటే 50,000 ఇక్కడ వేసుకున్నాం మెడికల్ అలవెన్స్ కింద. అంటే ఏంటి? వైద్య అలవెన్స్. అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ అట్ కన్సెషనల్ రేట్ 2,07,300. చూడండి అది కింద కట్టేది చూడమ్మా. ఎలా కడతాం? ఫ్రీ రెంట్ అకామిడేషన్ ఇక్కడ ఏమన్నాడు? జనాభా ఎంత? 25 lakhs అబౌవ్ అన్నాడు. అంటే ఎంత? 15% క్యాలిక్యులేట్ చేయాలి. జనాభా 20 లక్షలు దాటితే ఎంత అన్నా? 15%. ఆ 15% చూడండి ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఇగో 15% ఆఫ్ శాలరీ. ఎలా కట్టాడు? శాలరీ అంటే ఏంటి? శాలరీ ఇక్కడ చూడండి పట్టికలో చూడండి. 12 లక్షలు. ఎంటర్టైన్మెంట్ లాగా ఎంతమ్మా? అలవెన్స్ ఎంత? వినోద పిల్లలు 1,20,000. ఇక డిఏ తీసుకోం. ఇక డిఏ చూడండి. డిఏ ఎందుకు తీసుకోమంటే ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాడు బ్రాకెట్ లో. కరువు బచ్చం డిఎన్ఎస్ అలవెన్స్ పార్ట్ ఆఫ్ శాలరీ 40% 30% అంటాడు. లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవన్నీ చెప్పలేదు కాబట్టి ఇక డిఏని మనం పరిగణన తీసుకు. అలాగా పార్ట్ ఆఫ్ శాలరీ ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటేనే శాలరీ కలుపుతాం. ప్రస్తుతానికి ఇక్కడ చెప్పలేదు కాబట్టి డిఏని పరిగణలో తీసుకోం. ఇక్కడ ఏం తీసుకున్నాం? నెక్స్ట్ పన్ను గురి అలవెన్స్ ఇది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంత? ఇది 1,20,000. సిటీ కాంపన్సేటెడ్ అలవెన్స్ 12,000 ప్లస్ మెడికల్ అలవెన్స్ 50,000. చూడండి ఇక్కడ ఇవన్నీ కలిపాడు. డిఏ తప్పించి. డిఏ ఎందుకంటే పార్ట్ ఆఫ్ శాలరీ అన్నగానే లేదా రిటైర్మెంట్ బెనిఫిట్ అని బ్రాకెట్లు ఇస్తేనే మనం తెలుపుకుంటాం. లేదంటే దాన్ని పక్కన పెట్టేస్తాం. అదే ఇక్కడ జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. శాలరీ 12 లక్షలు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 1,20,000, సిటీ కాంపన్సేట్ అలవెన్స్ 12,000, మెడికల్ అలవెన్స్ 50,000. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది ఇక్కడ? 13,82,000 వచ్చింది. ఈ అన్నిటి మీద 15% ఆఫ్ శాలరీ అన్నాడు. అంటే జీతం అంటే ప్రారంభ జీతం కాదు, అతనికి అన్ని సదుపాయాలు అన్ని కలిపితే కూడా జీతం అవుతుంది. అలా కలిపిందే 13,82,000. దీని మీద అంతా 15% క్యాలిక్యులేట్ చేశాడు. ఈ 15% 15% క్యాలిక్యులేట్ చేస్తే 13,82,000 ఇంటూ 15/100 కొడితే 2,07,300. ఎలాగమ్మా 15% ఎలా కొడతాం? 13,82,000 ఇంటూ 15/100 13,82,000 ఇంటూ 15/100. 15% అంటే ఎంత? 15/100 కొడితే మనకు వచ్చిన మొత్తం ఎంత ఇక్కడ? 2,08,000 ఎంత వచ్చింది ఇక్కడ? 2,07,300. 2,07,300. దీన్ని ఇక్కడ పట్టుకొచ్చాడు. 2,07,300. అయితే ఇక్కడ ఉద్యోగి నుంచి యజమాని అధ్యక్షులు చేస్తున్నాడు. ఎంతకి ఇచ్చాడు? నెలకు 5,000కి ఇచ్చాడు. నెలకు 5,000 అంటే ఎన్ని నెలలు? మనకు 12 నెలలు. రెంట్ పెయిడ్ పైన ఎంప్లాయ్ చెల్లించిన అత్యంత నెలకు 5,000 అన్నాడు లెక్కలో. నెలకు 5,000 అంటే 5,000 ఇంటూ 12 కుట్టాను అంటే 60,000. అంటే 60,000కి అతను తగ్గింపు వస్తుంది. తీస్తే అంటే 2,07,300 రూపాయలు అవసరం 60,000కి ఇచ్చాడు ఏడాదికి. ఎవరు? యజమాని. ఎవరికి? ఉద్యోగి. నెలకు 5,000 అది చొప్పున. అసలు దాని యాక్చువల్ రెంట్ వాల్యూ ఎంత? 2 లక్షల. అతను జీతం బట్టి లెక్కిస్తే అతను ఎంత కట్టాలి? 2,07,300 విలువ చేసి 2,07,300 వాల్యూ రెంట్ వాల్యూ చేసి 60,000 ఇచ్చాడు. నెలకు 5,000 చొప్పున. అంటే 12 నెలలకు 60,000. తీసేగా 1,40,4300 అన్నది పన్ను గురోజు. అంటే ఈ బెనిఫిట్ యజమాని కల్పించాడు. అయితే ఆ కల్పించిన బెనిఫిట్ కి అతను వసూలు చేసేది 60,000. రిమైనింగ్ దానికి పన్ను అన్న చెల్లిస్తాడు. పన్ను చెల్లించేదే ఈ కోలంలో వస్తుంది. దిస్ కాలం ఈజ్ షోన్ యాజ్ ఫర్ ట్యాక్సిబుల్. అంటే ఈ కోలం దాటి ఈ కోలంలో వచ్చిందంటే ఏంటి? పన్ను అన్నది చెల్లించడం జరుగుతుంది. 2,07,300లోంచి 60,000 తీసేస్తే 1,47,300కి పన్ను అన్నది చెల్లిస్తాడు. టోటల్ గా 12 లక్షలు, 1,20,000, 1,20,000, 12,000, 50,000. ఈ ఫ్రీ రెంట్ అకామిడేషన్ కి వచ్చి 1,40,300, 47,300 కలిపితే 16,49,300. ఏంటిది? గ్రాస్ శాలరీ. గ్రాస్ శాలరీ అంటే స్థూల జీతం. దీంట్లో డిడక్షన్ రెగ్యులర్ వస్తుంది కదా, స్టాండర్డ్ డిడక్షన్ అదే సెక్షన్ 50,000 అన్నాడు. 50,000 తీసేస్తే 15,99,300. ఈ 50,000 ఏంటనుకుంటారు? స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వరకు ఇచ్చాడు. అంటే ప్రస్తుతం ఇందులో 50,000 గతంలో సెక్షన్ 16(1) అన్నది ఉండేది కాదు. అయితే ఇక్కడ 50,000 ఇచ్చాడు. అని చెప్పి 50,000 అనేది పర్మనెంట్ గా తీయడం జరిగింది. తీసేస్తే మనకి 15,99,300. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ డైరెక్షన్ ఉంటది కదండి, మీరు అనుకో సెక్షన్ 16(2). ఇక్కడ ఈ లెక్కలో ఎక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పలేదు. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే సెక్షన్ 16 కింద ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కి పన్ను మినహాయింపు ఉంటది. అది ఏం చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ గా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ తీసేసి ఇస్తాం కాబట్టి 15,99,300 అన్నది ట్యాక్సిబుల్ శాలరీ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనండి. ఇదండి సమ్ము. ఒకసారి ఇది 1-2 సార్లు మీరు చూసి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఆ డౌట్ క్లారిఫికేషన్ ఉంటది. నేను ఎలాగ బోర్డు మీద చెప్తాను, మీరు కాలేజీలోని ఒక 10 రోజులు కేటాయిస్తే మనం అన్ని చెప్పేసుకోవచ్చు. సింపుల్ గా మనకు అవసరమైన పాయింట్లు అన్ని కాకుండా చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్పుకుంటే 10 రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్స్. ఇప్పుడు ఈ సమ్ ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ ఏంటంటే ఓన్లీ ప్రీ రెంట్ అకామిడేషన్ సంబంధించి. అంటే మీకు నేను సమ్ చెప్పినప్పుడు ఒకటి చెప్తున్నాను. ఒక్కొక్క లెక్కలో ఒక్కొక్క పాయింట్ కలుస్తుంది. అంటే జీతము, కరువు బత్యము, వినోద అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, సిటీ కాంపన్సేషన్, మెడికల్ అలవెన్స్, అలాగే ప్రీ రెంట్ అకామిడేషన్ కానీ, హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, కార్ అలవెన్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇవన్నీ కలిపితే ఎన్ని సదుపాయాలు ఒక లెక్కలో ఇస్తాడు. అంటే కొన్ని పాయింట్లు అలవెన్స్ గా యాడ్ చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ప్రతిదీ సంవత్సరానికి పరిగణనలో తీసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకసారి సంవత్సరానికి ఇచ్చేస్తాడు, పర్ యానం అంటాడు, సంవత్సరానికి అంటాడు. మనం ఏం క్యాలిక్యులేట్ డైరెక్ట్ చేసేస్తాం. పర్ మంత్ అంటే ప్రతిదీ 12 కొట్టాలి కొన్నిటిని. మిగతా అలవెన్స్కి మినహాయింపులు ఇచ్చుకుంటా మనం ఇన్నర్ కాలం నుంచి అవుటర్ కాలం కి షిఫ్ట్ చేసుకుంటా ఇన్నర్ కాలం నుంచి అవుటర్ కాలం. అంటే ఇన్నర్ కాలం అంటే మీకు ఆల్రెడీ ఇది ఇన్నర్ కాలం. అంటే ఇక్కడ డిడక్షనల్ ఇక్కడ చూపించడం జరుగుద్ది. అవుటర్ కాలం అంటే ఇవన్నీ పన్ను గురవుతాయి. అంటే ఇవన్నీ ఏంటంటే ఉద్యోగి జీతంతో పాటు పొందే బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా జీతానికి యాడ్ చేసి కలిపిన తర్వాత వచ్చేది గ్రాస్ శాలరీ. ఈ గ్రాస్ శాలరీ నుంచి డిడక్షన్ తీయగా వచ్చిందే ట్యాక్సిబుల్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్స్. చూడండి, ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్స్ చెప్పాడు. Provident Fund scheme is a welfare scheme for the benefit of the employees. Under this scheme, certain sum of is deducted by the employer from the employee's salary as his contribution to the Provident Fund every month. The employer also contributes a certain percentage of the salary of the employee to the Provident Fund. This contribution are deposited invested. The interest earned on these balance the schemes on accumulating year after year. At the time of retirement resignation, the accumulated amount in his account is given to employee. ఉద్యోగి తన సర్వీస్ ఉద్యోగ తన విధులు నిర్వర్తించినప్పుడు అతనికి నెల ప్రావిడెంట్ ఫండ్ ఏంటి, భవిష్య నిధి. అతను కొంత మొత్తం నెల కట్టడం జరుగుతుంది. అక్కడ ఈ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎలా కట్టడం జరుగుతుంది అంటే ఉద్యోగి జీతం నుంచి 12% తీసుకుంటే కంపెనీ కూడా అంత 12% కడుతుంది. అంటే ఉద్యోగి జీతంలో 12% కట్టయితే అతని ఖాతాలో 24% జమ అవుతుంది ఏడాది. మిగతా 12% అక్కడి నుంచి వస్తుందంటే కంపెనీ స్వాటా కింద వస్తుంది. అంటే అతను రూపాయి కడితే ఇంకో రూపాయి కంపెనీ నుంచి రావడం జరుగుతుంది. ఈ మొత్తం ఈ అమౌంట్ అలా సంవత్సరం పెరిగి కొద్ది ఏమవుతుందని చివరి అతను రిటైర్ అయినప్పుడు లేకపోతే రిజైన్ చేసినప్పుడు ఈ అమౌంట్ టోటల్ గా అక్యుములేట్ అమౌంట్ ఈజ్ అకౌంట్ ఈజ్ గివెన్ టు ది ఎంప్లాయ్. అంటే ఎంప్లాయీ ఖాతాలోకి అంటే రిటైర్ అయినప్పుడు ఈ మొత్తం అతనికి అందజేయడం జరుగుతుంది. అంటే ఇవి ప్రావిడెంట్ ఫండ్స్ కూడా 4 రకాలుగా ఉంటది. ఒకటి స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే శాసనాత్మక భవిష్య నిధి. ఏమండి, నెక్స్ట్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధి. ఇది ఎంప్లాయీస్ కి కేటాయిస్తారు. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. 3 అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే గుర్తింపు పొందని ప్రావిడెంట్ ఫండ్. 4 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఇది మామూలు పబ్లిక్ ద్వారా ఏంటంటే ఉద్యోగులు కాకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది ఈ ఫండ్ ని. ఓకేనండి. అయితే ఈ ప్రావిడెంట్ ఫండ్ 4 రకాలని మనం శాసనాత్మక భవిష్య నిధి అంటాం. ఒకటి తెలుగులో శాసనాత్మక భవిష్య నిధి. నెక్స్ట్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధి అంటాం. నెక్స్ట్ 3 అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధి అంటాం. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటాం. తెలుగులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండే. దానికి ఇంకో పేరు కింద కన్నా అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటాం. కింద యూఆర్పిఎఫ్ అంటే అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అన్నది చెప్పడం జరుగుతుంది. అలాగా 4 రకాల ప్రావిడెంట్ ఫండ్ల గురించి ఇక్కడ జరిగింది. మనం లెక్క కట్టినప్పుడు ఆర్పిఎఫ్ ఉంది. ఈ ఆర్పిఎఫ్ అంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ని ఎక్కువ యూజ్ చేస్తాం ఎంప్లాయీస్ కి. ఏంటి ఇక్కడ 12% వరకు పన్నుకు గురవదు. యజమాని వాటా 12%, ఉద్యోగ వాటా 12% చొప్పున ఈ ప్రావిడెంట్ ఫండ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. 24%. ఓకేనండి. ఇలాగా 4 రకాల ప్రావిడెంట్ ఫండ్లు
ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగికి ఒక సదుపాయం కింద తన సర్వీస్ బట్టి అతను పొదుపు చేసుకోవడం ద్వారా దీనికి ఏడాదికి వడ్డీ రేటు కింద ఇప్పుడు ఇందా చెప్పిన రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది. ఈ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అన్నది ఏంటంటే గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ కి సంవత్సరానికి 9.5% వడ్డీ రేటు కూడా వస్తుంది. శాసనాత్మక ప్రావిడెంట్ చూడండి, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1925కి నిర్వహించబడే విధిని శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్ అంటారు. ఇది పాక్షిక ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. అంటే రైల్వేలు, రిజర్వ్ బ్యాంకు, విశ్వవిద్యాలయ, స్థానిక సంస్థలు, బీమా కంపెనీ మొదలైన వాటికి ఈ ఫండ్కి సంబంధించిన ఆదాయ పన్ను మినహాయింపు నియమాలు క్రింద విధంగా అంటే ఇది శాసన ప్రావిడెంట్ అనేది ఇక్కడ రైల్వేలు, రిజర్వ్ బ్యాంకు, విశ్వవిద్యాలయ, స్థానిక సంస్థలు, బీమా కంపెనీ మొదలైన వాటికి ఇది వర్తిస్తుంది. అలాగే గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అంటే ప్రైవేట్ ఉద్యోగులకి, అలాగే పారిశ్రామిక సంస్థలు పనిచేస్తే వర్తక వ్యాపార మొదలైన వాటి ప్రతి సంస్థ కూడా ఈ గుర్తింపు పొందిన భవిష్య నిధి అన్నది ఉపయోగపడుతుంది. అంటే ఉద్యోగి వాటాకు ఏంటంటే ఉద్యోగ వాటా 12%, యజమాని 12% కలిపి మొత్తం మీద ఉద్యోగ పేరు మీద 24% జమ అవుద్ది. అయితే 24%లో ఉద్యోగ 12% పన్ను గురవదు. ఆయన చేత ఏమవుద్దంటే చివరిగా ఈ 24%కి ఏడాదికి ఈ వడ్డీ రేటు 9.5% మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి ఏడాది మనం ఫండ్ అలా నిల్వ పెరిగి కొలిది మనకి ఏడాదికి ఈ పోస్ట్ లో బ్యాంక్ వడ్డీ లాగే ఇది కూడా ఏడాదికి మన నిల్వల మీద 9.5% వడ్డీని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఏంటంటే ఇది ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తారు. అంటే ఉద్యోగ వాటాకి కలపబడుతుంది. అంటే యజమాని వాటాను జీతానికి కలపరు. ఇక్కడ ఫండ్ మీద వచ్చే వడ్డీ ఎంత రేట్ అయినప్పుడు జీతానికి కలపరు. అంటే ఇక్కడ ఒక వడ్డీకి ఎంత వరకు మినహాయింపు అన్నది ఏమీ లేదు. అంచేదే పేరులో ఉంది గుర్తింపు పొందని ప్రావిడెంట్ ఫండ్ అన్నది. ఇదో రకమైన ప్రావిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే చిన్న పొదుపు మొత్తాన్ని సేకరించడం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1968 కింద ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. అంటే స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళకి కోసం ఇది ఎవరైనా స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళు ఇందులో సభ్యులుగా చేరవచ్చు. అంటే కనిష్టంగా 500, గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. జమ చేసిన అర్హత మొత్తం సెక్షన్ 80C కింద తగ్గింపు అనేది రావడం జరుగుతుంది. ఖాతాలో జమ ఉన్న మొత్తం మీద పరిమితి లోబడి వచ్చే వడ్డీపై కూడా పన్ను, అంటే ఈ అమౌంట్ దాచుకున్న మొత్తం మీద వచ్చే వడ్డీ మీద ఎటువంటి పన్ను ఉండదని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలాగా ప్రావిడెంట్ ఫండ్ 4 రకాలు చెప్పుకోవచ్చు. ఒకటి శాశ్వత ప్రావిడెంట్ అంటే స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఒక రకం అయితే, 2 గుర్తింపు పొందిన ప్రావిడెంట్ అంటే అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ఒకటి, నెక్స్ట్ లాస్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇలా 4 రకాలుగా ప్రావిడెంట్ ఫండ్ని చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఈ 4 వాటిల్లో ఏంటంటే మొదటి స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకి, నెక్స్ట్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ అంటే ప్రైవేట్ ఉద్యోగులకు, వర్తక, పారిశ్రామిక ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది వడ్డీతో కూడుకున్న బెనిఫిట్ కింద మనం చెప్పుకోవచ్చు. 12% ఉద్యోగం అంటే 12% యజమాని చెల్లించడం, కంపెనీ చెల్లించడం ద్వారా ఈ రెండు కూడా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఒక రకంగా స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీలో పనిచేసే వ్యక్తులకి ఏంటంటే రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్. అలాగే చిన్న మొత్తాలు పొదుపు చేసుకున్న వాళ్ళు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇలాగా రకరకాల పేరు మీద. నెక్స్ట్ గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ఏంటంటే అది యజమాని వాటాకు ఇంట్రెస్ట్ గట్ట ఎటువంటి ఏంటంటే ఎగ్జామ్షన్ లేకుండా ఎంత వచ్చినా దానికి ఎటువంటి వడ్డీ మీద జీతానికి కలపకుండా ఇది గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అన్నది చూడండి. అంటే ఆదాయ పన్ను కమిషనర్ యొక్క గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు అంటే దీనికి ఎటువంటి కమిషనర్ యొక్క గుర్తింపు లేకుండానే ఈ ప్రావిడెంట్ ఫండ్ రన్ అవుతుంది. అంటే ప్రైవేట్ రంగంలో ఇది నిర్వహిస్తారు. ఇలాగా 4 రకాల ఫండ్స్ గురించి మనం ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.